ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో 51% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రకటించేసుకున్నారు. 49% మంది ప్రజలు మాత్రమే సంతృప్తిగా లేరు. ఆ సంతృప్తిగా లేకపోవడానికి కూడా కారణం గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలే కారణమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కాస్త వెనక్కు వెళ్తే 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే తరహాలో మాట్లాడారు. 2016 జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నా పాలన మీద 80% మంది పబ్లిక్ సంతృప్తిగా ఉన్నారని ప్రకటించారు. ఆ రోజు సీనియర్ నాయకుడుగా ఉన్న కాళ శ్రీనివాస్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద 80% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మా సర్వేల్లో తేలింది అని మీడియా ముఖంగా ప్రకటించారు. 2019 అంటే ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి నెలలో కూడా ఏకంగా 80% మంది సంతృప్తి సాధించేశారు మన రాష్ట్ర ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పుడు 80% సీట్లను సాధించడమే ఇక మన లక్ష్యం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు 2019 ఫిబ్రవరి నెలలో. తీరా కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు కుప్పగూలిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు నా పాలన మీద ప్రజలు ఈ స్థాయిలో సంతృప్తిగా ఉన్నారని చెప్పే గణాంకాల్లో వాస్తవం ఏ పార్టీతో తెలుసుకునేందుకు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 80% మంది నా మీద సంతృప్తిగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల్ని కూడా పరిగణలోనికి తీసుకోవచ్చు. సరే, 51% మంది ప్రజలు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. నిజానికి ఇది ఊహించలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. ఎందుకంటే 51% అంటే ఇంకో 2% తగ్గితే మైనస్లోకి వెళ్ళిపోతారు. మొన్న ఎన్నికల్లో 60% ఓటింగ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమికి. అలాంటిది ఇప్పుడు 51% మంది ప్రజలు మాత్రమే సంతృప్తిగా ఉండడం ఏంటి? 49% మంది సంతృప్తిగా లేకపోవడం ఏంటి? అంటే అంచుల్లోనికి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రమాదం అంచుల్లో ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వాధినేత అయినా సరే మన ప్రభుత్వం ఆల్రెడీ మైనస్లోకి వెళ్ళిపోయింది, సంతృప్తి కంటే అసంతృప్తి పెరిగిపోయిందని చెప్పుకోలేరు. అలాంటిది గతంలో 60%, 70%, 80% అని గణాంకాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు స్వయంగా 51% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంటే డ్యామేజ్ ఇంకా అంతకుమించి ఎక్కువే జరిగి ఉండాలి. సరే, ఈ సర్వే రిపోర్ట్లైనా సక్రమంగా ఉన్నాయా అన్నది చూస్తే నిరుద్యోగం పైన 3.3% మంది మాత్రమే అసంతృప్తి వెలబుచ్చారంట. నిరుద్యోగం గురించి 3.3% మంది. అంటే ఈ సర్వే ఎవరితో చేశారు? ర్యాండమ్ గా చేశారు. నిరుద్యోగుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి అనుకుంటే నిరుద్యోగుల్ని మాత్రమే ప్రశ్నిస్తే, అప్పుడు 100 మంది నిరుద్యోగుల్ని ప్రశ్నిస్తే వాళ్ళలో ఎంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు, సంతృప్తి వ్యక్తం చేశారు అన్న దాన్ని బట్టి రియాలిటీ అన్నది బయటకు వస్తుంది. అలా కాకుండా నిరుద్యోగుల్లో 3.3% మంది మాత్రమే అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారంటే ఈ సర్వేనే ఒక బోగస్ అన్నది ఇక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులతో చెప్పారు, కానీ ఎక్కడా ఒకరికి ₹1 ఇచ్చింది లేదు, కొత్తగా ఉద్యోగాలు కల్పించింది లేదు. అలాంటప్పుడు కేవలం 3.3% మాత్రమే అసంతృప్తి ఉందని చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తున్నారు? అంటే ఇది పూర్తిగా నిరుద్యోగులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు, స్పందన లేదు అని కేవలం 2.4% మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా సర్వేలో చెప్పారు. రైతులు ఈ ఏడాదిన్నర కాలంలో పడినంత ఎదుర్కొన్న సంక్షోభాన్ని గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ఎదుర్కోలేదు. ఏ పంటకు మద్దతు ధర లేదు. అరటి పండ్లు కిలో 50 పైసలు కూడా అమ్మే పరిస్థితి వెళ్ళిపోయారు. ఏ పంటకు మద్దతు ధర రావడం లేదు. ప్రభుత్వం తుఫానికి సంబంధించిన పరిహారాన్ని ఇప్పటికీ ప్రకటించలేదు. మరి కేవలం 2.4% మంది రైతులు మాత్రమే ప్రభుత్వం మద్దతు పైన, స్పందన పైన అసంతృప్తిగా ఉన్నారంటే ఇది ఈ సర్వే ఏ పార్టీది? అన్నిటికీ మించి ప్రభుత్వానికి పూర్తి ప్రతికూలంగా ఉన్న అంశాల గురించి, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశాల గురించి ఈ సర్వేలో ప్రస్తావించినట్టుగా లేరు. లా అండ్ ఆర్డర్ అంశం కూడా ప్రస్తావించినట్టుగా లేరు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని అడగవలసింది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 3-4 బెల్ట్ షాపులు పెట్టాం కదా మీకు అందుబాటులోని, దీనిపైన మీ స్పందన ఏంటి అని పబ్లిక్ అడిగి ఉంటే అసలైన ఫీడ్బ్యాక్ ప్రభుత్వం మీద సంతృప్తి ఉందా, అసంతృప్తి ఉందా అన్న విషయం బయటకు వచ్చేది. ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు లోకల్లో సాగిస్తున్న దందాలు, వ్యవహారాలపై మీ స్పందన ఏంటి అని అడిగి ఉంటే అసలైన వాస్తవిక చిత్రం అన్నది ఈ సర్వేలో ప్రతిబింబించి ఉండేది. ఇలా అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు కూడా సర్వే చేయాల్సింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం పైన మీరు సంతోషంగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అని అడిగి ఉన్నా కూడా పబ్లిక్ ఒపీనియన్ చెప్పేవారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అంశాలు అయితే పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయో వాటిని కనీసం ఈ సర్వేలో పెట్టి పబ్లిక్ నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి ప్రతికూల అంశాలని లేకున్నప్పటికీ కూడా 49% మంది ప్రభుత్వం మీద వ్యతిరేక భావనతో, అసంతృప్తితో ఉన్నారు ఏడాదిన్నర కాలంలోనే. అంటే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువే జరిగి ఉండాలి. 51% సంతృప్తి అంటున్నారు, కానీ అంతకు మించి కనీసం 10-15% ఎక్కువగానే అసంతృప్తి అనేది ఉండాలి. కానీ నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏడాదిన్నర కాలానికే నా ప్రభుత్వంలో సంతృప్తి కంటే అసంతృప్తి పెరిగిపోయిందని చెప్పలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 51% సంతృప్తి అని చెప్తున్నారు, కానీ
అసంతృప్తే సంతృప్తి కంటే ఎక్కువగా ఉంటుంది అన్నది ఈ సర్వే రిపోర్ట్ కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు బట్టి కావచ్చు అర్థమవుతుంది. నిజంగానే 51% ప్రజలు సంతృప్తిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా మా ప్రభుత్వం మీద 70% మంది సంతృప్తిగా ఉన్నారు అని చెప్పి ఉండేవారు. కానీ ఆ సాహసం కూడా చేయలేకుండా కేవలం 51% దగ్గర, అంటే 2% అధికంగా అసంతృప్తి కంటే చూపించి, అంటే సగం ఆఫ్ పబ్లిక్ ఎక్కువ సంతృప్తిగానే ఉన్నారు ఇప్పటికీ మా మీద అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారంటే డ్యామేజ్ అన్నది చాలా ఎక్కువే జరిగి ఉండాలి.